నమస్తే అందరికి. నిన్న మనము పెనాల్టీ అప్రోచ్ మీద ఒక ప్రాబ్లం చూసాం కదా. సో ఈ రోజు మనకి బౌండరీ కండిషన్స్ అనేవి కొంచెం మారినాయి అనమాట ఈ ప్రాబ్లమ్. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇన్ ఫిగర్, సో దిస్ ఇస్ ద గివెన్ ఫిగర్, ఏ లోడ్ P is equal to 60 into 10 to the power 3 newtons is applied as shown. So determine the displacement field. So displacement vector ఏది ఉందో అది కనుక్కోవాలి. నెక్స్ట్ stress and support reactions in the body. So take E is equal to 20 into 10 to the power of 3 newtons per mm square. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనం ఇప్పుడు ఇక్కడ బౌండరీ కండిషన్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఒక ఎండ్ వచ్చేసి ఫిక్స్ చేసి ఉంది, సో హింజ్ చేసి ఉంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక లోడ్ అనేది యాక్ట్ అవుతుంది మిడిల్లో. సో ఇక్కడ 150 mm మిడిల్లో మనకి ఒక లోడ్ P అనే లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో టోటల్ బార్ వచ్చేసి సింగిల్ పీస్ లాగా ఉంది. సో దీనికి ఇక్కడ మనకి 250 mm స్క్వేర్ అనేది ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంకొకటి వాల్ అనేది ఉంది, ఇక్కడ B అనే పాయింట్ దగ్గర వాల్ అనేది ఉంది. సో ఒకవేళ ఈ ఫోర్స్ వల్ల ఇది కనుక కొంచెం డిస్ప్లేస్ అయినా కానీ B అనే పాయింట్ లేదా ఇక్కడ నుంచి ఈ P అనే పాయింట్ మనకి డిస్ప్లేస్ అయినా ఇది ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 1.2 mm అనేది గ్యాప్ ఇచ్చారు. సో గ్యాప్ దాటుకొని ఇంకేమైనా ఉందా మనం కనుక్కోవాలన్నమాట. అంటే అక్కడ ఏమైనా రియాక్షన్ వస్తుందా, అసలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది, ఈ 1.2 mm కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఒకవేళ మనకి అప్పుడు ఈ పాయింట్ వెళ్ళి అంటే ఈ బార్ వెళ్ళి దీనికి వాల్ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రియాక్షన్ అనేది వస్తుంది, రియాక్షన్ ఫోర్స్ అనేది. సో దానికోసం మనం ఏం చేసామంటే ఇచ్చిన బార్ ని 2 ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసి పెట్టుకున్నాము. దిస్ ఇస్ ద ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2. సో మిడిల్ లో మనకి ఫోర్స్ P అనేది యాక్ట్ అవుతూ ఉంది. సో దాని వాల్యూ కూడా మనకి ఆల్రెడీ ఇచ్చేసారన్నమాట. 60 into 10 to the power 3 newtons అనేది ఇచ్చారు మనకి. సో ఇక్కడ 150 mm లెంత్ అనమాట ఒక్కొక్కదండి. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ అనేవి రాసుకోవాలి. సో ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్. సో ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ మన ఫార్ములా ఏంటి, KE is equal to EE AE by LE into 1 minus 1 minus 1 1. సో దిస్ ఇస్ ద ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎలిమెంట్ 1, సో ఫస్ట్ ఎలిమెంట్ కి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఏంటండి, సో K1 is equal to EE ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, EE వచ్చేసి 20 into 10 క్యూబ్ ఇచ్చారు. నెక్స్ట్ AE అంటే A1 ఎంత ఇచ్చారు, 250 బై LE ఎంత 150. సో మనం రాస్తే 1 minus 1 minus 1 1. సో మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 2 1 2. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేసామనుకోండి మనకు వచ్చేసి దాని వాల్యూ ఎంత వస్తుందంటే 10 to the power of 5 by 3 వస్తుంది. 1 minus 1 minus 1 1 1 2 1 2. నెక్స్ట్ సో ఫర్ ఎలిమెంట్ 2కి వచ్చేసి K2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, సో సేమ్ E2 అనేది సేమ్ అనమాట. ఇవన్నీ మనకి మెటీరియల్ సేమ్ మెటీరియల్ ఉంది కాబట్టి యంగ్స్ మోడల్స్ వాల్యూ ఏం మారదు, అలాగే ఏరియా కూడా ఏం మారదు, లెంత్ కూడా 150 ఇచ్చారు కాబట్టి 150. 1 minus 1 minus 1 1. సో 2 3 2 3. ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి 10 to the power of 5 by 3 1 minus 1 minus 1 1. సో 2 3 2 3. నెక్స్ట్ ఏంటి, సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కావాలి. ఓకేనండి, అది K. సో క్యాపిటల్ K అన్నమాట. సో K ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2. సో K1 K2 ఎంత మనకి, ఫస్ట్ K1 అనేది 10 to the power of 5 by 3 1 minus 1 minus 1 1 1 2 1 2 ప్లస్ 10 to the power of 5 by 3 1 minus 1 minus 1 1. ఇది 2 3 2 3. సో మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి K ఈజ్ ఈక్వల్ ఏంటి మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ దీంట్లో కామన్గా 10 to the power of 5 ఉంది కాబట్టి అది రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మన ఎలిమెంట్ కలిపెక్కునేటప్పుడు ఎలిమెంట్ టేబుల్ ఉంది కదా, దాని ప్రకారం వెళ్తాము. 1 1లో ఏముంది, ఒకటే ఉంది కాబట్టి 1 రాసాము. సో ఇంకో చోట 1 1 ఉందా, లేదండి. నెక్స్ట్ 2 1లో ఇది ఒకటే ఉంది అంటే -1. అంటే మీరు ఏం చేయొచ్చు అంటే 1 2 3 రాయొచ్చు, 1 2 3. సో నెక్స్ట్ 3 1 అనేది లేదు కాబట్టి 0. నెక్స్ట్ 1 2 1 2లో -1 అనేది ఉంది, 1 2లో ఇంకేముందా, లేదు. నెక్స్ట్ 2 2లో 1 ఉంది, అలాగే 2 2లో 1 ఉంది +1. నెక్స్ట్ 3 2లో ఏమనుందండి, ఇక్కడ లేదు. సో 3 2లో -1 ఉంది, -1. నెక్స్ట్ 1 2లో ఇంకా లేదు కదా, 1 3లో చూడాలి మనం, 1 3 అనేది లేదు, సో 0. నెక్స్ట్ 2 3 చూడాలి, లేదు, ఇక్కడ లేదు. 2 3 ఇక్కడ ఉంది, -1. నెక్స్ట్ 3 3లో 1 ఉంది. సో ఇదండి మనకి సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇది అర్థమైంది కదండి. నెక్స్ట్ లోడ్ వెక్టర్. సో లోడ్ వెక్టర్ ఏంటి మనకి ఇక్కడ, సో మనం చూస్తే ఆల్రెడీ మనకి సో ఫస్ట్ ఎండ్ అనేది ఫిక్స్ చేసి ఉంది, అంటే నోడ్ 1 అనేది ఫిక్స్ చేసి ఉంది, ఇక్కడ లోడ్ ఏం లేదు. ఇక్కడ నోడ్ 2 దగ్గర మాత్రం ఒక P లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో P వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు, 60 into 10 cubic newtons అనేది ఇచ్చారు.
ఇక్కడ ఇంకెక్కడ లోడ్ అనేది ఏం యాక్ట్ అవ్వట్లేదు. సో లోడ్ వెక్టర్ అనేది సింపుల్గా ఎలా వస్తుందంటే మనకి లోడ్ వెక్టర్ కూడా వెక్టర్ అంటే నిలువుగా ఉంటుంది. నేను ఏం చేస్తున్నానంటే ఆటోమేటిక్గా దీన్ని ట్రాన్స్పోజ్ చేసి రాస్తాను అనమాట. సో లోడ్ వెక్టర్ F ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ ఇది 16×10³ న్యూటన్స్ ఉంది, నెక్స్ట్ 0 ట్రాన్స్పోజ్ ఇది న్యూటన్స్. సో దిస్ ఈస్ ద లోడ్ వెక్టర్ అంటే గ్లోబల్ లోడ్ వెక్టర్. నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఏంటంటే మనం పెనాల్టీ అప్రోచ్ చేస్తున్నాము. సో ఇన్ పెనాల్టీ అప్రోచ్ మనం ఏం చేయాలండి, ఈ లార్జ్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలి, ఇక్కడ మనం చూసే డిస్ప్లేస్మెంట్స్ ఇక్కడ Q1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసారు. అలాగే Q2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉండే అవకాశం ఉంది, 1.2 ఉండడానికి అవకాశం ఉంది. సో అక్కడ మనకి వేరే వేరేగా ఇచ్చేసారు కాబట్టి మనం ఒక లార్జ్ సి వాల్యూ అనేది తీసుకోవాలి. సో లార్జ్ సి వాల్యూ తీసుకొని దాన్ని ఫస్ట్ అండ్ థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K కి యాడ్ చేయాలన్నమాట. సో ఇన్ పెనాల్టీ అప్రోచ్ ద బాడీ కండిషన్స్ Q1 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా ఏం చేస్తాం, ఎలిమినేషన్ అప్రోచ్ అయితే Q1 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఫస్ట్ కాలం ఎత్తేస్తాము. కానీ ఇక్కడ అలా కాదు. అండ్ Q3 ఈజ్ ఈక్వల్ టు 1.2. సో ఏ లార్జ్ నెంబర్ ఎంత యాడ్ చేయాలండి, C ఈజ్ ఈక్వల్ టు ఏదైతే మాక్సిమం వాల్యూ ఉందో, అంటే ఇక్కడ మనం దీన్ని చూస్తే 10⁵3 1 -1 0 -1 2 -1 నెక్స్ట్ 0 -1 1 అనేది ఉంది. 1 2 3 1 2 3. సో ఇక్కడ మాక్సిమం వాల్యూ 2 ఉంది కదండి, అందువల్ల మనం అది పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎలా రాయాలి దీని వాల్యూ ఎంత, 2/3 × 10⁵. సో ఇంటూ 10⁴ అని చెప్పాం కదా నిన్న. సో 10⁴ కూడా యాడ్ చేసుకోవాలి పక్కన, అంటే మల్టిప్లై చేసుకోవాలి. అంటే 2/3 × 10⁵ ఇంటూ 10⁴ అంటే మన టోటల్గా 2/3 × 10⁹ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ దానికి లాస్ట్ దానికి. అలాగే మనకి ఏం చెప్పారంటే C ఇంటూ 1.2 అనేది థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ గ్లోబల్ ఫోర్స్ వెక్టర్ కి యాడ్ చేయాలి. ఎందుకని ఆల్రెడీ అక్కడ మనకి క్యూకి అండ్ ఫోర్స్ కి అక్కడ డిస్ప్లేస్మెంట్ మనకు కొంచెం ఇచ్చారు కాబట్టి సో మనం దాన్ని అక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం మోడిఫైడ్ K వాల్యూ ఎంత అండి. సో మోడిఫైడ్ K ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, సో 10⁵/3. దాన్ని అలాగే చేస్తే మనకి ఇక్కడ 2001 మీరు అక్కడ అంటే దాన్ని యాడ్ చేయాలి కదా మనకి. అంటే ఎలా యాడ్ చేస్తాం పక్కన రాస్తాం చూడండి. -1 0 నెక్స్ట్ -1 2 -1 0 -1 2 0 0 0 1. ఇది ఎలా వస్తుందంటే ఇది సో 2/3 × 10⁹ కదా. సో ఆల్రెడీ 10⁵/3 అనేది పక్కన రాసేసాము. రాసి ఇంకెంత మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. అంటే 2 × 10⁴ మిగిలింది. ఆల్రెడీ ఇక్కడ మనకు ఫస్ట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ లో మనకి ఎంత ఉంది, అక్కడ 1 ఉంది. సో ఇది సో 20,000 ఉందన్నమాట. అంటే +1 అంటే 20,001 అదే ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. సో డైరెక్ట్ రాసేస్తున్నాను, ఎక్కువ లెంత్ వచ్చేస్తుంది వీడియోస్ అని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ ఫోర్స్ వెక్టర్ కి యాడ్ చేయాలి, అది డైరెక్ట్ గా యాడ్ చేసేస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తే KQ ఈజ్ ఈక్వల్ టు F మనకున్న ఈక్వేషన్. సో K అంటే ఎంత 10⁵/3. Q ఎంత అండి 20001 -1 0 నెక్స్ట్ -1 2 -1 నెక్స్ట్ 0 -1 2 0 0 1. Q ఎంత అండి Q1 Q2 Q3 ఈజ్ ఈక్వల్ F ఎంత అండి 0 60 × 10³ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాము మనము, ఎంత యాడ్ చేయాలని చెప్పాము, C అనే వాల్యూ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో C అనేది ఎంత మనకి 2/3 × 10⁹ ఇంటూ మనం 1.2 చేసుకోవాలి. ఆల్రెడీ మనకు 1.2 ఇచ్చారు కాబట్టి. సో మనం అదంతా చేస్తే క్యాలిక్యులేటర్ డైరెక్ట్ గా 80 × 10⁷ వస్తుంది. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. సో ఎలా చేయాలో ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను 1 2 3 ఉంటుంది, ఇక్కడ 1 2 3 ఉంటుంది. నెక్స్ట్ 10⁵/3 ఇది 2001 ఇంటూ Q1 మైనస్ ఇక్కడ నేను కామన్ గా రాసేస్తున్నాను చూడండి. 10⁵ అని కామన్ గా రాస్తున్నాను వీటికి మళ్ళీ రాకుండా ఉండడం కోసం. ఓకేనా, మైనస్ Q2 ప్లస్ 0 × Q3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. సో ఇంకా సింప్లిఫై చేయాలంటే దీన్ని ఎలా చేస్తారంటే మీరు నెక్స్ట్ దాంట్లో చెప్తారు కానీ. సో నెక్స్ట్ 10⁵/3 అనేది కామన్ గా ఉంది కాబట్టి కామన్ రాశాను. నెక్స్ట్ ఇది మైనస్ Q1 ప్లస్ 2Q2 నెక్స్ట్ మైనస్ Q3 ఈజ్ ఈక్వల్ టు 60 × 10³ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి 10⁵/3 ఇంటూ 0 × Q1 మైనస్
ఇది 1 into Q2, so minus Q2 plus 2001 into Q3 is equal to 80 into 10 to the power of 7. సో దీన్ని కొంచెం ఫర్దర్గా సింప్లిఫై చేసేసి మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఏం చేయాలనేది చేద్దరు. కానీ ఎలా చేస్తారంటే 1 వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కాబట్టి దీని అటు పక్క పంపించేసి 0 అయిపోతుంది మొత్తం. అది 20,001 into Q1 minus Q2 plus 0 is equal to 0. నెక్స్ట్ ఇది వచ్చేసి మైనస్ Q1 ప్లస్ 2Q2 మైనస్ Q3 ఈజ్ ఈక్వల్ టు 6 into 10 to the power of 3 అంటే 10 cube into 3 by 10 to the power of 5. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి ఇది కూడా పంపించేస్తే Q1 అనేది 0 అయిపోయింది కాబట్టి 0 మైనస్ Q2 ప్లస్ 2001 Q3 is equal to 80 into 10 to the power of 7 into 3 by 10 to the power of 5. ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఆల్రెడీ నేను చేశాను. ఇక్కడ బాగా లెంత్ వచ్చేస్తుందని మీకు చెప్పేస్తున్నాను. మనం ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే మీ దగ్గర కనుక క్యాలిక్యులేటర్ సపోర్ట్ చేసిందంటే ఈ వాల్యూస్ Q1 ప్లస్లో Q1 దగ్గర ఇది -1 0 0 అని AX = B ఫామ్లో వేసేసి సాల్వ్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ ఉంటే వచ్చేస్తుంది. మీ దగ్గర క్యాలిక్యులేటర్ లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే సేమ్ మీకు చెప్పాను కదా. సో Q1 ఏం చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ Q2 రాసుకుంటాను. అంటే Q1 = Q2 by 2001 వస్తుంది. సో 4.9 into 10 to the power -5 వస్తుంది. సో అలా మీరు Q3ని Q2 ఫామ్లో రాసుకుంటారు. సో ఫైనల్గా Q1 వాల్యూని Q3 వాల్యూని Q2 టర్మ్స్లో పెడతారు. ఫైనల్గా ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని Q2 వాల్యూ ఎంత ఉందో కడతారు. నెక్స్ట్ Q2ని బేస్ చేసుకుని Q3 కడతారు. అలాగే Q2ని బేస్ చేసుకుని Q1 కడతారు. సో ఇక్కడ నేను చెప్తుంటే లెంత్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. వీడియోస్ నిన్న కూడా లెంత్ బాగా ఎక్కువ వచ్చింది. అందుకని ఇప్పుడు మీకు డైరెక్ట్గా వాల్యూస్ అనేవి వేసి చూపిస్తున్నాను నేను. సో Q = 7.4998 into 10 to the power of -5 1.500045 1.2000015 ట్రాన్స్పోజ్ ఇవి మిల్లీమీటర్స్. సో ఇక్కడ మీరు చూసి మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో మనకు అక్కడ వాళ్ళు ఇచ్చింది ఎంత 1.2 ఇచ్చారు ఆల్రెడీ. గ్యాప్ చూస్తే మనం ఎంత మైన్యూట్గా సాల్వ్ చేసినా ఈ వాల్యూ వచ్చింది అనమాట. సో మీకు ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ వాళ్ళు అడిగారు కదా, అది మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఎలిమెంట్ స్ట్రెస్సెస్. సో ఒక్కొక్క ఎలిమెంట్లో ఎంతెంత స్ట్రెస్ వచ్చిందో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, సిగ్మా = EBQ సీయింగ్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ B మ్యాట్రిక్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఎలిమెంట్ 1లో ఎంత వచ్చిందో చూద్దాం. సో సిగ్మా 1 = ఈ ఎంత ఇచ్చారండి ఆల్రెడీ మనకి. సో 200 into 10 cube ఇచ్చారు. B అంటే ఎంత మనకు ఆల్రెడీ తెలుసు 1/150 అంటే LE ఇది లెంత్ అనమాట. -1 1. నెక్స్ట్ Q అనేది ఎంత వచ్చింది 7.4998 into 10 to the power of -5. Q2 ఎంత 1.500045. ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. 1 2లో రాసుకోవాలి ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి. ఫస్ట్ ఎలిమెంట్ కి నోడ్స్ 1 and 2 ఉంటాయి కాబట్టి ఈ వాల్యూస్ రాసాం. Q1 Q2 అని రాసాం. సో మీది ఇంక ఎలా సాల్వ్ చేయాలి మీకు తెలుసు కదా. సో 200 into 10 cube by 150 minus 7.4998 into 10 to the power of -5. నెక్స్ట్ ప్లస్ 1.500045. సో మీకు ఈ రెండు కలిపేసేసి దీంతో మల్టిప్లై చేస్తే మీకు వచ్చే వాల్యూ వచ్చేసి 199.996 MPa ఆర్ Nm². అలాగే ఎలిమెంట్ 2కి వచ్చేసి ఎలిమెంట్ 2 కూడా సేమ్. సిగ్మా 2 = 200 into 10 cube into 1/150 -1 ఇక్కడ మనం ఏం రాయాలండి Q2 Q3 రాయాలి. 1.500045 1.2000015. సో 23 అనమాట. సో సేమ్ దీన్ని కూడా మీరు సింప్లిఫై చేస్తే 200 into 10 cube by 150 minus 1.00045 plus 1.2000015. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు -40.00 మెగాపాస్కల్ ఆర్ Nm² అని వచ్చింది. నెక్స్ట్ మనము రియాక్షన్ చూడాలి. రియాక్షన్ ఎట్ 1 నోడ్ 1 అనమాట. నోడ్ 1 దగ్గర చూస్తే మీకు ఎంత
R1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి Q1 ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో మైనస్ 2/3 ఇంటూ 10⁻⁹ సి వాల్యూ ఇంటూ Q1 వాల్యూ 7.49985 ఇంటూ 10⁻⁵ మైనస్ 5. సో మీరు దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 49.999 ఇంటూ 10³ న్యూటన్స్. సో ఇక్కడ మనకి అది ఇక్కడ హింజ్ ఇచ్చారు కదండి కొంచెం, అందువల్ల మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. దీన్ని మనం డైరెక్ట్గా సో 50.0 ఇంటూ 10³ న్యూటన్స్ కింద రాసుకోవచ్చు. అలాగే రియాక్షన్ ఎట్ 3. సో థర్డ్ రియాక్షన్ ఎక్కడ ఉంది? సో ఇటు పక్కన ఉంది కాబట్టి R3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి ఇంటూ మనకు ఆల్రెడీ వచ్చింది కదండి. సో Q3 వాల్యూ వచ్చింది కదా. సో Q3 ఎంత ఉంది? 2000015. దాంట్లో నుంచి మన దగ్గర వాల్యూ ఉంది కదా, అది తీసేయాలి. అంటే ఆల్రెడీ 1.2 ఇచ్చారు వాళ్ళు. సో అంటే అక్కడ ప్రొవిజన్ అనేది 1.2 ఉంది మనకి. సో ఇది ఫైనల్గా మనకి 10.001 ఇంటూ 10³ న్యూటన్స్ వచ్చింది. సో దీన్ని మనం అప్రాక్సిమేట్ చేసుకుంటే 10 ఇంటూ 10.0 ఇంటూ 10³ న్యూటన్స్. R3 ఈజ్ ఈక్వల్. సో ఇదండి. ఇంకేమన్నా మీకు సజెషన్స్ ఏమైనా ఉంటే కొంచెం కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ అండి అందరికీ.